వెళ్ళిపోవడమేనా కింది పెట్టి ప్రకాశం జిల్లా యొక్క పర్యటన ప్రారంభిస్తున్నాం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కేవలం స్వతంత్ర సమరయోధుడే కాకుండా జాతిని యావత్తు లేపటం, అలాగే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఆయన చేసిన అవిరళ కృషి, తెలుగు భాష కోసం కూడా ఆయన చేసిన కృషి, దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలు ప్రతిష్ఠించబడాలో ఆయా అంశాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆ రోజు కాంగ్రెస్ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వ్యతిరేకంగా జస్టిస్ అంటే న్యాయం కావాలి అని చెప్పి ప్రజా పార్టీని ఒకటి ఏర్పాటు చేయటం, దాని తర్వాత జస్టిస్ పార్టీని ఏర్పాటు చేయటం, ప్రజా సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయటం, ఆ విధంగా ఆ రోజు నడుస్తున్న కాంగ్రెస్ సంబంధించిన అనేక విషయాల్ని విభేదించి స్వతంత్ర సమరంలో ముందుకు రావటం, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి యొక్క దిశ ఏ విధంగా ఉండాలి అని జేబీ కృపలానితో పాటు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన తగవు ఏదైతుందో మనందరికీ స్ఫూర్తి ప్రేరణాదాయకం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రాంతంలో అనేక రకాల సేవలు చేశారు. న్యాయ కోవిదుడుగా ప్రివ్యూ కౌన్సిల్లో కూడా వాదించిన గొప్ప మనిషి. అలాగే మన న్యాయానికి సంబంధించిన ఏవే అంశాలు బ్రిటిష్ నుంచి తీసుకోవాలో, ఏవి మన స్మృతిలో యాడ్ చేయాలో అనేది కూడా చెప్పటం, ఆ విధంగా పెద్ద ఎత్తున దేశంలో ఏదైతే న్యాయ పరిపాలన సంబంధించిన అంశాలు ఉన్నాయో దాంట్లో ముఖ్య పాత్ర ప్రకాశం పంతులు గారిది. అలాగే ఆంధ్ర ప్రాంతం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో మన తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. దాని తర్వాత ఆయన ఈ దేశానికి సంబంధించిన కాంగ్రెస్ యొక్క దమన నీటిని ఏదైతే అక్కడ అవినీతి ఉందో దాన్ని కూడా విచ్చలవిడిగా ఆయన పెద్ద ఎత్తున దాన్ని ఖండించడం, అలాగే నెహ్రూ గారి యొక్క పరిపాలన పూర్తిగా వ్యతిరేకించడం, ఆ విధంగా ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆయన ఆ రోజే నినదించడం జరిగింది. ఆయన జీవించిన అంతవరకు స్వతంత్ర ఫలితాలు ఈ దేశానికి అందే విధంగా ఒక పెద్ద ప్రయత్నం కూడా చేశారు. ఆ విధంగా సామాజిక పరివర్తనకి, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కల్పన కలగడానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క సేవలు ఎనలేనివి. ఆయన మన ప్రాంతంలో పుట్టడం, మన ప్రాంతంలో తిరగటం మనందరికీ అదృష్టం. కనుక ఒంగోలు యొక్క జిల్లా యొక్క పర్యటనలో భాగంగా మొదట ఆయనకి నివాళులు అర్పించి మా యొక్క జిల్లా పర్యటన ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు, ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర తప్పనిసరిగా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఆ మహానుభావుల కారణంగానే మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంతో జీవిస్తున్నాం. మన ప్రాంతంలో అనేక సౌకర్యాలు కల్పించడంలో అటువంటి వ్యక్తుల యొక్క ముఖ్య భూమికి ఉంది. కనుక దాన్ని ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.